ఇవాళ అంతర్జాతీయ రాజకీయాల్లో వైరల్ అయిన ఒక సంఘటనపై మాట్లాడుకుందాం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ మధ్య జరుగుతున్న కీలక సమావేశాన్ని గేట్ క్రాష్ చేశారు. గేట్ క్రాష్ అంటే అక్రమంగా, అంటే ఆహ్వానం లేకుండా ఆ సమావేశంలోకి ప్రవేశించారు. ఈ సంఘటన అసలు ఎందుకు జరిగింది, దాంతో దౌత్యంగా ఏ సందేశం వెళ్ళింది, వీటన్నిటికీ సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్కాబాద్లో ఒక పెద్ద అంతర్జాతీయ ఫోరం జరుగుతోంది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్తో సహా అనేక దేశాధినేతలు హాజరయ్యారు. షరీఫ్కు పుతిన్తో ముందుగానే ఒక బైలాటరల్ మీటింగ్ షెడ్యూల్ అయింది. అయితే ఆ సమావేశం ఏదో కారణంగా ఆలస్యమైంది. పుటిన్ రావడాన్ని ఎదురు చూస్తూ షరీఫ్ సుమారు 40 నిమిషాలు బయట వేచి చూశారు. ఇక తర్వాత జరిగిన సంఘటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. 40 నిమిషాల తర్వాత షరీఫ్ ఓ నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేకుండానే పుటిన్ మరియు ఎర్దోగాన్ మధ్య జరుగుతున్న క్లోజ్డ్ డోర్ మీటింగ్ గదిలోకి నేరుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కెమెరాలో ఆ మూమెంట్ని మొత్తం రికార్డ్ చేశాయి. అందులో కనిపించిన దృశ్యాలు చూస్తే పుతిన్, ఎర్దోగాన్ ఒక టేబుల్ దగ్గర చర్చలో ఉండగా షరీఫ్ అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించడం, అక్కడి కొద్ది నిమిషాలు నిలబడడం, తర్వాత వెనుదిరిగి గది నుంచి బయటకు రావడం. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కొంతమంది నెటిజన్ల కమెంట్స్ చూస్తే పీఎం కాదు, ఇంపేషెంట్ గెస్ట్లా ప్రవర్తించారు. ఇంకా కొందరు డిప్లొమాటిక్ గ్రేట్ క్రాష్ అని వ్యంగ్యంగా పిలిచారు. పాకిస్తాన్ మీడియా కూడా ఈ సంఘటనలను తక్కువగా చూడలేదు. అంతర్జాతీయ మీడియా మాత్రం దీన్ని డిప్లొమాటిక్ మిస్టెప్గా అభివర్ణించింది. అయితే అసలు షరీఫ్ ఇలా ఎందుకు చేశారు? పుతిన్తో ఆయన సమావేశం త్వరగా జరగాలని ఆశించారు. ఆలస్యం పెరగడంతో అసహనం కలిగింది. దీంతో ఆయన పుటిన్ ఎక్కడున్నారు అన్న విషయాన్ని చూసేందుకు నేరుగా లోపలికి వెళ్లారని చెప్తున్నారు. అయితే ఇది సాధారణ దేశాధినేతల ప్రోటోకాల్కి విరుద్ధం. అంతర్జాతీయ వేదికల్లో ప్రతి సమావేశానికి అనుమతి ప్రోటోకాల్ చాలా కఠినంగా ఉంటుంది. ఈ సంఘటన పాకిస్తాన్కు దౌత్యపరంగా చిన్నపాటి అసౌకర్యం కలిగించింది. రష్యా వైపు నుంచి ఎలాంటి అధికారిక విమర్శలు లేకపోయినా ఈ విధమైన ప్రవర్తన ఒక దేశ ప్రతిష్టను ప్రభావితం చేయవచ్చు. ఒక సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రతిష్టకు మాత్రం మంచి డ్యామేజ్ అయింది. ఓవరాల్గా ఈ సంఘటన చూస్తే ఒక చిన్న ఆగమి, ఒక చిన్న నిర్ణయం అంతర్జాతీయ వేదికల్లో ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిపోతుందో ఇదే ఉదాహరణ. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.